నమస్తే. యావత్ తెలంగాణ ప్రజలకి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మనం గన్ పార్క్ దగ్గర ఉన్నాము. యుద్ధం నేపథ్యం అంతా ఇక్కడనే మొదలైంది, మనందరికీ తెలుసు. అమరవీరుల స్తూపం కాడైతే ఉన్నాము. ఈ రోజు అమరవీరుల స్తూపానికి అయితే కళాకారులు చాలా మంది నివాళులు అర్పించిన పరిస్థితి అయితే కనబడతా ఉన్నారు. కళాకారులతో అయితే మాట్లాడి తెలుసుకుందాం, వాళ్ళ ఆశయాలు నెలవేరినాయా, ఏ విధంగా గన విప్పారో, ఆ రోజు పాటలు పాడారో, చిందులేశారో, ఈ రోజు ఆ విధంగానే ఉందా, ఏమైనా మార్పులు వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అన్న నమస్తే. అన్న తెలంగాణ రావాలంటే మీరు కళాకారులు ఫస్ట్ ప్రాజెక్ట్ మీ కొట్లాట మీ గలం విప్పి పాడినందుకే తెలంగాణ వచ్చిందని అనుకోవచ్చు. ఎట్లా మన బతుకులు ఏమైనా మారినాయి అనుకుంటారా? మీ గలం విప్పినందుకు ఏమైనా చేంజెస్ వచ్చినాయి అనుకుంటారా? సరే, తెలంగాణ ప్రజల కోరిక నెరవేరింది అనేటువంటిది ఒకటి నిజం. దాని తర్వాత కొంతమంది ఉద్యోగాలు, నిధులు, నియామకాలు, ప్రాజెక్టులు అనేది ఒక ప్రాసెస్ జరుగుతున్నది. అయితే తెలంగాణలో కళాకారుల పాత్ర గొప్పగా ఉన్నది కాబట్టి కళాకారులకు సంబంధించినటువంటి ప్రభుత్వం కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది, వాస్తవం. కళాకారులకు ఇచ్చినటువంటి అయితే ఒక సంఖ్యతో నిమిత్తం లేకుండా నియోజకవర్గాల వారిగా కళాకారులను ఎంపిక చేసి అక్కడ యక్షగాన కళాకారులు, తర్వాత పౌరాణిక కళాకారులు, ఔత్సాహిక కళాకారులు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి కళాకారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒక తాటికి తీసుకొని వచ్చి కావాలని ఇంకా ఉద్యమాలు చేస్తున్నారు. వాళ్ళకు కూడా కావాలి. ఇవన్నీ కావాలంటే ఒక సమగ్రమైనటువంటి సాంస్కృతిక విధానాన్ని ప్రకటించాలి. దాంట్లో కొన్ని డిమాండ్స్ కూడా మేము గవర్నమెంట్కి ఇవ్వడం జరిగినది. ఎవరైతే కళాకారులు ఉన్నారో వాళ్ళందరికీ ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చి ఆ కళాకారులు వీళ్ళు ఈ రంగానికి చెందిన వాళ్ళ ఒక కేటగిరీలకు సంబంధించినటువంటి వాళ్ళను చేస్తే అప్పుడు ఎంపిక అవుతుంది. దాని తర్వాత వృద్ధ కళాకారులు ఉన్నారు, వారికి ఇస్తున్నటువంటి పెన్షన్ కూడా పెంచాలి. కేంద్రం నుంచి కూడా కొంత వస్తుంది. ఆ కళాకారులకు కూడా చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. ఇప్పుడున్న కళాకారులకు ఉద్యోగ భద్రత లేదు. ఇప్పుడు ఇచ్చేటువంటి ఆ గుర్తింపు కార్డు కూడా ఒక హెల్త్ కు సంబంధించినటువంటి కళాకారులకు ఉండాలి. పిల్లలు చదువుకుంటే వాళ్ళ చదువుల కోసం, తర్వాత వాళ్ళ పై చదువులు చదువుకుంటే మాకు కూడా ఇప్పుడు ఇన్ని రోజులు పనిచేసినాం కాబట్టి మాకు కూడా ఒక గుర్తింపు గవర్నమెంట్ ఇచ్చింది అనేటువంటిది ఆలోచన ఉండాలి. అది లేకుండా పోయింది. ఈ సంవత్సరాల కాలంలో కవులు కళాకారులను ఒకతాటిపై తెచ్చి ప్రభుత్వం ఆదుకుంటున్నానన్నది దాన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే కొంతమంది కళాకారులకు 300 గజాల భూమి, తర్వాత ₹1 కోటి విలువ చేసినటువంటి ఆ పెద్ద కళాకారులు అన్నారు. ఇక్కడ పెద్ద చిన్న అనేది కాదు, పెద్ద కళాకారులైనా చిన్న కళాకారులైనా వాళ్ళ బతుకు మీద బతికేటట్టు ఉపాధి హామీ పథకం ఎట్లయితే 100 రోజులు ఉన్నదో మా కళాకారులకు కూడా 200 రోజులు పని కల్పించి ఏ నియోజకవర్గాలు ఆ నియోజకవర్గాలు ఆ ఎమ్మెల్యే ద్వారా చేస్తే కళాకారులకు జీవనోపాధి ఉంటుంది. ఉద్యోగ నియామకాలు ఎట్లా ఒక ప్రక్రియ జరుగుతుంది కాబట్టి అర్హులైన వాళ్ళకి ఇవ్వాలి. ఆ సంఖ్యతో నిమిత్తం లేకుండా అర్హులైన కళాకారులకు ఇవ్వాలనేటువంటి డిమాండ్ ప్రజానాట్య మండలిగా చేస్తూ గవర్నమెంట్ను కూడా మంత్రి గారికి, తర్వాత మామిడారి కృష్ణ గారికి కలవడం జరిగినది. అలాంటి కార్యక్రమాలలో మేము కూడా ప్రజానాట్య మండలిగా చేయడం జరుగుతున్నది. చేస్తుందనేటువంటి ఒక నమ్మకం. పోయినసారి గవర్నమెంట్ అయితే అసలు మాట ఏం లేదు. వీళ్ళన్నా కొంచెం దగ్గర పిలిచి మీ సమస్యలు ఏమున్నాయని అడిగి అవన్నీ తీసుకుంటారు కాబట్టి ఒక నమ్మకం ఏర్పాటు చేసినాం. మా ఎమ్మెల్యే గారు సాంబశివరావు గారు కూడా అసెంబ్లీలో మాట్లాడితే మంత్రి గారు కూడా గెలిచారు. కొంచెం చేస్తారనేటువంటి దాని మీద కొంచెం నమ్మకం అయితే మా కళాకారులకు ఉన్నది. అన్న 60 సంవత్సరాలు కొట్లాట, మీ గలం ఇప్పారు. ఈ రోజు కూడా అంటే విప్లవం మళ్ళీ రగలాల్సిన రోజు వస్తా ఉంది. మాకోసం ఒక పాట. ఓకే. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు మా త్యాగదనులారా మరిచిపోము మేము, మా త్యాగదనులారా మరిచిపోము మేము, గుండెల్లో గుడి కడుతాం పోరు తండ్రి వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు కాలేజీలో మండే నిప్పు కనుకలు మీరు, విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు, విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు, మడుగుల్లో వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం,
విధంగా ఎంతో మంది విద్యార్థులు కూడా అమరులైనరు. ఒక్కరు ఇద్దరు కాదు, ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, మీరు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, మీరు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, మీరు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, మీరు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. పొత్తు పొడుపులు పొత్తి కడుపులు పోరులో పదు నెక్కిన ఆయుధాలు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, మీరు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. జైలు గోడలు చలిమి చేసినోళ్ళు, రంగుల జెండాలు మోసినోళ్ళు, రంగుల జెండాలు మోసినోళ్ళు, రంగుల జెండాలు మోసినోళ్ళు. జైలు గోడలు చలిమి చేసినోళ్ళు, రంగుల జెండాలు మోసినోళ్ళు, రంగుల జెండాలు మోసినోళ్ళు, రంగుల జెండాలు మోసినోళ్ళు. తరగతి గదులలో పెరిగినోళ్ళు, తరగతి గదులలో పెరిగినోళ్ళు, పోరులో మరవడి మార్చినోళ్ళు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. దండుగాల దండు కట్టినోళ్ళు, కన్నుకైన వెన్ను చూపనోళ్ళు, దండుగాల వెన్ను చూపనోళ్ళు, కన్నుకైన వెన్ను చూపనోళ్ళు. దండుగాల దండు కట్టినోళ్ళు, దండయాత్ర ముందు నడిచినోళ్ళు, దండయాత్ర ముందు నడిచినోళ్ళు, దండయాత్ర ముందు నడిచినోళ్ళు. కన్నుకైన వెన్ను చూపనోళ్ళు, వెన్నుతో వెన్నటి నడిచినోళ్ళు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, మీరు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, మీరు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. జోహార్ అమర వీరులకు. అన్న మీరు వాడుతుంటే నాకు గద్దరన్న గుర్తుకొస్తా ఉన్నారు. గద్దరన్న మనలో లేడు ఇప్పుడు, కానీ గద్దరన్నని చాలా గౌరవంగా మనం చేసుకుంటా ఉన్నాం, అవార్డు ఇచ్చుకుంటా ఉన్నాం. ఎలా అనిపిస్తా ఉందన్న? అన్న, గద్దరన్న అవార్డు ఇచ్చుకోవడం ఈ తెలంగాణ సమాజానికి, ఈ ప్రపంచానికి ఒక గర్వకారణం. ఎందుకంటే గద్దర్ అనే ఒక వ్యక్తి, ఈ సామాజిక స్పృహ తెలిసిన వ్యక్తి, ఈ సమాజాన్ని జాగృతపరిచినటువంటి కళాకారుడు. ఆ విధంగా కళాకారుడు ఒక ఉన్నత స్థాయిలో అవార్డు గద్దర్ పేరు మీద ఇవ్వటం అనేది మా కళాకారులందరికీ కూడా ఒక గర్వకారణం, మన తెలంగాణకే గర్వకారణంగా మేము భావిస్తున్నాం. అన్న గద్దరన్న గురించి స్మరించుకుంటూ ఒక పాట, గద్దరన్న పాట. పాట వై వస్తున్నావా, పల్లెలన్నీ తిరుగుతున్నావా, పాట వై వస్తున్నావా, పల్లెలన్నీ తిరుగుతున్నావా, పాట వై వస్తున్నావా, పల్లెలన్నీ తిరుగుతున్నావా, పాట వై వస్తున్నావా, పల్లెలన్నీ తిరుగుతున్నావా. పేదోళ్ళ కోసం నీవు ఎర్ర జెండా నెత్తినావా, అన్నారు మా గద్దరన్నా, నిన్ను మేము మరిసిపోమన్నా, అన్నారు మా గద్దరన్నా, నిన్ను మేము మరిసిపోమన్నా, అన్నారు మా గద్దరన్నా, నిన్ను మేము మరిసిపోమన్నా, అన్నారు మా గద్దరన్నా, నిన్ను మేము మరిసిపోమన్నా. పూలల్లా చేతిలోనా కొడవాలి నీవైనావా, పూలల్లా చేతిలోనా కొడవాలి నీవైనావా, అంచపడ్డ చెల్ల చేతులో ఆయుధము నువ్వైనావా, అంచబడ్డ చిల్ల చేతిలో ఆయుధము నీవైనావా. ఓరు పడ తారి చూపినవా, పడ వెయ్యలిసినవా, అన్నారు మా గద్దరన్నా, నిన్ను మేము మరవలేమన్నా, అన్నారు మా గద్దరన్నా, నిన్ను మేము మరవలేమన్నా. పాటపై వస్తున్నావా, పల్లెలన్నీ తిరుగుతున్నావా, అటవై వస్తున్నావా, పల్లెలన్నీ తిరుగుతున్నావా, కోసి గొంగడేసినావా, చుట్టూలెన్నో చెప్పినావా, పూసి గొంగడేసినావా, చుట్టూలెన్నో చెప్పినావా. అన్నారు మా గద్దరన్నా, నిన్ను మేము మరిసిపోమన్నా, అటవై వస్తున్నావా, పల్లెలన్నీ తిరుగుతున్నావా, అటవై వస్తున్నావా,